ప్రార్థించుదము. పరిశుద్ధుడవైన తండ్రి, మా ప్రియ పరలోకపు దేవా, మీ మహోన్నతమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఉదయకాలం మీ పరిశుద్ధ సన్నిధానంలో మేమందరం కూడుకొని మిమ్మను ఆరాధిస్తూ ఉండగా, మిమ్మను స్తుతిస్తూ ఉండగా, పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్ముని యొక్క ఆ తాకుదల ఆవరింపును మాకు అనుగ్రహించి ఈ ఆరాధన అంతయు మీకు మహిమకరంగా, దీవెనకరంగా ఆన్లైన్ ద్వారా చూస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపుదల దయచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరము లేచి నిలవబడి కీర్తన పుస్తకంలో నుండి 450వ సంగీతము, నాదు ప్రాణమో ప్రభో నేను నీకు అర్పింతును, పాడుతూ దేవుని ఆరాధించును. 450వ సంగీతం. నాదు ప్రాణమో ప్రభో నేను నీకర్పింతును, నాదు చేతులెప్పుడు నీదు సేవ చేయని, నాదు కాలు లేచగా నీదు త్రోవ బోవని, నాదు స్వర మేనడు నీదు స్తుతి బాడని, నాదు నోరు నిత్యము నీదు బోధ బల్కని, నాదు సోము సోతులు నీకు నీతునెప్పుడు, నాదు కాల మంతయో నీను బ్రస్తుతి పని, బుద్ధిపూర్వ కంబుగా నేను నీను కోల్వని, సొంత మేలు గోరక నీదు కీర్తి గోరుదు, నాదు నంత రంగము స్వీకరించి ఏలుము, నాదువు నిండు ప్రేమను నీకర్పింతు నెప్పుడు, నాను నీదు సొత్తుగా నీవంగీకరించుమి. అందరం ఆ రీతిని నిలవబడి ఉండగా 17వ పూటలో 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ప్రార్థించుదము. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నేను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు, పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాం. పరిశుద్ధాత్ముడవైన దేవా,
సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవ, యుగ యుగంలో నీకే స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపంలో ఒప్పుకోలు పిలుపు వాక్యములను వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. అందరము మౌనముగా మోకరించి లేదా నిలువబడి ఉండగా మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకొందము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము, ఓ దేవా, పాపపీడితులమైన మమ్మును కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములు ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. తిరిగి ప్రభువును స్తుతించుటకు గాను అందరం కలిసి కీర్తనల పుస్తకంలో నుండి 313వ కీర్తన, త్రాహిమాం క్రీస్తునాథ, 313వ కీర్తన పాడుతూ దేవుని ఆరాధించుదము. త్రాహిమాం క్రీస్తునాథ, దయజోడ రావే, మేము దేహి అనుచు నీ పాదములే దిక్కుగా జేరీతి నిపుడు. త్రాహిమాం క్రీస్తునాథ, దయజోడ రావే. గౌవచేయ రాణి చెడ్డ కర్మేంద్రియ దీనుడనై రవ్వ పాలై నేనెంతో నెవ్వబోంది త్రవ్వుచున్న కొలది పెరుగో దరుగదున పాపరాశి. ఈ విధమున జడిపో తిని నేమిసేతు నోహో త్రాహిమా క్రీస్తునాథ, దయజోడారావే. మేము అనుచు నీ పాదములే దిక్కుగా జే ప్రీతి నిపుడు. త్రాహిమా క్రీస్తునాథ, దయజోడారావే. నీయందు భయభక్తులు లేని నిర్లజ్జాచి తము బోని
చేయరాని దుష్కర్మములు చేసినాడా దయాలారా చేతిలో చేయి వేసి వాణి పనులాం జయసాగి నేని బంగి జడిపోయితి నేనయ్యో త్రాహిమా క్రీస్తునాథ భయజోడారావే మేము అనుచు నీ పాదములే దిక్కుగాజే ప్రీతి నిపుడో త్రాహిమా క్రీస్తునాథ భయజోడారావే నీ బరామో కించు కైనా నిజమోరవతైనా లేక దబ్బరాల రుటకు మోం తాతనైతి నీ అబురామై నా ఘోర పాంధకార కూపమందు దబ్బునా పడిపోతి నయ్యో దారి జడినే నబ్బా త్రాహిమా క్రీస్తునాథ భయజోడారావే మేము దేహి అనుచు నీ పాదములే దిక్కుగాజే ప్రీతి నిపుడో త్రాహిమా క్రీస్తునాథ భయజోడారావే నేను చేరి సాటి లేని నిత్యానంద మందబోవో చున్నప్పుడు నిదలు నా కెన్ని చేరి నా వినదనము లేకుండాని వేనమతికి ధైర్యమిచి ఎన్నిటార చించితివి నా ఎన్న నీకు స్తోత్రమహా త్రాహిమా క్రీస్తునాథ దయజోడారావే మేము దేహి అనుచు నీ పాదములే దిక్కుగాజే ప్రీతి నిపుడో త్రాహిమా క్రీస్తునాథ భయజోడారావే. స్నేహితులారా, ఈ ఉదయకాలం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు చదవగా విందము. మొదట పాత నిబంధన పాఠం చదివి వినిపించబడును. కీర్తనల గ్రంథం ఉంటే చదవండి. కీర్తనల గ్రంథం ఉత్తర ప్రత్యుత్తర పాఠం చదువుకుందాము. అందరం లేచి నిలబడి ఉండగా కీర్తనల గ్రంథం చదివి వినిపించు. పరిశుద్ధ దినమునకే ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనలు 99. కీర్తనలు 99. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి.
ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘ సమములో నుండి ఆయన వారితో మాటలాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నాయనట్లు యుగములు నాను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. పాత నిబంధన పాఠము చదివి వినిపించబడు. ప్రార్థించుకుందాం. యెహోవా, మీ బంగారు పాదములకు నిండు వందనం నా ప్రభా. గడిచిన విశ్రాంతి దినం నుంచి ఇప్పటి వరకు మనం కాపాడిన విధానం బట్టి మీకే నిండు వందనం చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ గొప్ప సమయాన్ని మీరు మాకు దయచేసిన విధానం బట్టి మీకే నిండు వందనం చెల్లించుకుంటూ, ఈ వాక్యం అంతట్లోనూ నా తండ్రి, ఈ ఆరాధన అంతట్లోనూ మీరే మా మధ్యలో ఉండి నడిపించమని వేడుకుంటూ, ఈ నా చిన్న మొరని ఆలకించమని త్వరలో రానున్న ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఈరోజు పాత నిబంధన హెచ్కేలు మొదటి పత్రిక 1 నుంచి 13వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమాయెను, ఈలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము. నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరించక చేసిన సమయమున ఎవడైనను బాకావాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి దాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు నేనే ఉత్తరవాది. బాకావాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలా అనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదకనందు చేత జనులు అజాగ్రత్తగా నుండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషములను బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలునకు కావలిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదవు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్గతలను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్గతలకి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషములను బట్టి మరణము నొందును. కానీ అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారం చేయదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్గతను విడవవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్గతలను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును. కానీ
నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. ఆమేన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. పత్రిక పాఠం చదివి వినిపించబడును. తిమోతికి రాసిన పత్రిక. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవివేదీయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, ఆజితేంద్రియులు, క్రూరులు, సజ్జన జోషులు, ద్రోహుల, మూర్ఖులు, గర్విందులు, దేవుని కంటే సుఖాభవము నెక్కువగా ప్రేమించువాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉండురు. అటివారు ఇమకుడై ఉండుము. పాపాభర్తులై నానా విధములైన దురాశల వలన నడిపింప పాపభర్తులై ఎల్లప్పుడూ నేర్చుకున్నటకును సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చేరపట్టుకొని పోవువారు, వీరిలో చేరినవారు ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరిని చెడిన మనసు కలిగి విశ్వ విషయములలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకము లాగు తేటపడను, అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును. గనుక వీరు ఇక ముందుకును సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవక్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొక్కయ కొనియలస్త్రములను అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడనై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి కానీ వాటినన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సుభక్తితో బ్రతక నిర్దేశించిన వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెదిరిపోవుదురు. ఈ చదవడ వాక్యం మన ఆత్మల నిత్యమై
ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరం నిలబడి ఉండగా సువార్త పాఠ్యభాగం చదివి వినిపించబడును. ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను 21 నుండి 15 స్టార్ట్ 19 వరకు చదువుకుందాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదువా అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెపిల్లను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడనైన సీమోను, నిన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, అతడు, అవును ప్రభువా, నిన్ను నేను ప్రేమించుచున్నానని నీవెరుగుదువా అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయవాలనని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడనైన సీమోనును, నన్ను ప్రేమించున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి అతను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నేను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువా అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపము, నీవు యవనపడువు ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచెదవు, వేరొకడు నీ నడుము కట్టిన నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణముల వలన దేవుని మహిమపరచునో దానిని చూచి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లా చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనేను. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై దీపము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా, హల్లెలూయా. నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. దయచేసి కూర్చునండి. ఈ సమయంలో తిరిగి 698వ కీర్తన, మధుర మధుర సేవ, యేసు ప్రభుని సేవ. 698వ కీర్తన పాడుతున్న పిదప దేవుని వాక్య సందేశం అందించబడు. మధుర 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 సేవ, యేసు ప్రభు సేవా. మధుర మధురం దేవదూతలకును లేని దైవజనుని సేవా. దేవదూతలకును లేని దైవజనుని సేవా. దేవసుతుని
సంగ సేవ దేవసుతుని సంగ సేవ దివ్యమౌ సువార్త సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం పరిశుద్ధాత్మ ప్రోక్ష నముచే ప్రజ్వరిల్లు సేవా పరిశుద్ధాత్మ ప్రోక్ష నముచే ప్రజ్వరిల్లు సేవా పరిమళించు వాక్య సేవా పరిమళించు వాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవా ప్రభుని ఏర ప్రజల ఎదుట ప్రవచనాల సేవా ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం భాగ్యభోగ నిధులు లేని భారభారిత సేవా భాగ్యభోగ నిధులు లేని భారభారిత సేవా బాష్పశిరుల లోన మెలిగి బాష్పశిరుల లోన మెలగి బాధలు వరించు సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం సిలువ మూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవా సిలువ మూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవా సిలువ నిందలను భరింప సిలువ నిందలను భరింప చిరము వచ్చి మురియు సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోకులను దీవించు సేవా లోకులను దీవించు సేవ లోకమును
జయించు సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం దైవజనుడ మారువ కోయి దైవ పిలుపు నోయి దైవజనుడ మారువ కోయి దైవ పిలుపు నోయి దైవ నీతి వదల కోయి దైవ నీతి వదల కోయి దేవుడు దీవించు నోయి మధుర 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 సేవాం యేసు ప్రభు సేవా మధుర మధురం ప్రార్థించుదము. ప్రేమ పూర్ణుడవైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పరిశుద్ధ సన్నిధిలో మిమ్మును స్తుతించుటకు ఆరాధించుటకు మీ పరిశుద్ధ వాక్యం మా ప్రభువా మేము ధ్యానం చేయుటకై మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే ఆన్లైన్ యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటూ ఉన్నారో వారందరినీతో మీరు దర్శించి వారితో మాట్లాడమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. వైద్యులు, శాస్త్రవేత్తల యొక్క మాటలను బట్టి బహుశా ఇప్పుడు రాబోయే ఈ 2-3 వారాలు చాలా కీలకమైనటువంటిది. చాలా జాగ్రత్తగా మానవులు వ్యవహరించాల్సినటువంటి సమయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన బిషప్ తండ్రి గారు, పాస్టరేట్ కమిటీ వారి యొక్క ఆలోచనల అనుగుణంగా మరలి ఈ ఆన్లైన్ సర్వీస్ను మాత్రమే మేము మీ ముందుకు తీసుకొని రాగలుగుతూ ఉన్నాం. కనుక దయచేసి సంఘం దీన్ని అర్థం చేసుకొని మాతో సహకరించాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ దినం దక్షిణ ఇండియా సంఘం యొక్క ఈ ఆల్మానకు లేదా మన క్యాలెండర్ను బట్టి మనకి ఇవ్వబడిన అంశము ఆడియన్ మినిస్ట్రీ ట్రాన్స్ఫార్మ్డ్ టు ట్రాన్స్ఫర్మేషన్, అభిషక్త పరిచర్య మార్పు కొరకై మార్పు చెందుట అనే ధ్యానం మనం చేయుచు ఉన్నాం. స్నేహితులారా, మనందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఈవెంట్ను మానవులు సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డేను సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఫాదర్స్ డే, మదర్స్ డే, రకరకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నట్టే ఈ ఆదివారము కాపరుల ఆదివారముగా మనం ఆచరిస్తూ ఉన్నాం. సేవకులు, మీ స్థానిక సంఘ కాపరి యొక్క ఆదివారముగా వారిని గూర్చి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆదివారముగా ఈ దినం దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. స్నేహితులారా, అభిషక్త పరిచర్య దేవుని యొక్క పేరిట బహుశా మాసిలమణి గారు ఇదివరకు మనం పాడుకున్న పాటలో చాలా భావగర్భితమైనటువంటి మాటలు ఆయన రాస్తూ ఉండినాడు. ఈ సేవ అట మధుర 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 సేవ అని జ్ఞాపకం చేస్తాడు. దేవదూతలకు సైతము లేని దివ్య జనుని సేవ అని జ్ఞాపకం చేస్తాడు. ఈ పరిచర్య దేవదూతలకు కూడా లేదు అనేటువంటి మాటలను మాసిలమణి గారు జ్ఞాపకం చేస్తూ,
ఆ కింద వచనాలలో సేవలో కలిగేటువంటి దీవెనలు, శ్రమలు, ఇబ్బందులు అన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో ఒక సామెత ఉండేది, ఎందుకు పనికిరానోడు 2 ఉద్యోగాలకు పనిచేస్తాడు. ఒకటేమో బడిపంతులు, రెండవది గుడిపంతులు అనేటువంటి ఒక నానుడి ఉండింది. ఏ చదువు రాకపోతే గ్రామాల్లో కూడా అప్పుడప్పుడు 10వ తరగతి పాస్ కాకపోతే ఇక వీని అయ్యగారి పనికి పంపాలా అనేటువంటి ఒక ఉండింది. కారణం ఆ పిలుపు లేదా దేవుని పరిచర్య యొక్క ఔన్నత్యాన్ని, దేవుని పరిచర్య యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించలేనటువంటి పరిస్థితి. అన్ని ఉద్యోగాల లాగానే ఇది కూడా ఒక ఉద్యోగము అనే ఆలోచనలో, భ్రమలో క్రైస్తవ సంఘం లేదా పరిస్థితులు, సమాజము ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిచర్య మహోన్నతమైనటువంటిది. దేవుని పరిచర్య ఈ భూమి మీద గొప్ప దేవుని యొక్క సువార్త సేవ బహుశా ఎంతో ఉన్నతమైనటువంటిదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ కింద ఆయన రాస్తాడు, ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రార్థనలు చేయు సేవ, ప్రజల ఎదుట ప్రభుని పేర ప్రవచనాలు చేయు సేవ, భాగ్య భోగ నిధులు లేని సేవ, బాష్పశిరులు అంటాడు. అంటే బహుశా ఆ కన్నీరే తాను సంపాదించుకున్నది అనే మాట మాసిలమని సేవకులు రాస్తూ ఉండినారు. బాష్ప సిరులలోన మెలుగు సేవ, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ. అంటే లోకులందరూ చులకనగా తీసి పాడేసేటువంటి సేవ, కానీ ఇది మహోన్నతమైనటువంటి దేవుని సేవ అన్న సంగతి క్రైస్తవ సంఘాలు గమనించలేకపోతున్నాయి, విశ్వాసులు గ్రహించలేకపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం సేవకుల గూర్చి మనం ఆలోచన చేస్తూ ఉండగా 2 విషయాలు మీరు తప్పకుండా స్పష్టంగా తెలుసుకోగలగాలి. కాపరత్వపు పరిచర్య, యాజక పరిచర్యకును మామూలు వాక్య పరిచర్యకు ఉన్నటువంటి తేడా సంఘం గుర్తించాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒకటి కాపరత్వపు పరిచర్య, రెండవది వాక్య పరిచర్య. చాలామందికి అదో ఆలోచన. అప్పుడప్పుడు నాతోడు కూడా అంటూ ఉంటారు, అయ్యగారు బయట మీటింగ్లు చాలా గొప్పగా జరుగుతున్నాయి, చాలా మంచి వాక్యం చెప్తా ఉన్నారు, ప్రజలంతా అక్కడికి పోతూ ఉన్నారు అనేటువంటి ఆలోచన. రెండవది, మీరు ఎక్కడ కొత్త వాళ్ళని తెస్తున్నారు, లేకపోతే మన సంఘం అభివృద్ధి, మనుషులను ఎక్కడ పెరుగుతున్నారు, మనది లిమిట్ ఇక్కడే ఉండిపోతున్నది అనేటువంటి ఆలోచన స్థానిక సంఘం చాలామంది క్రైస్తవ నాయకులు క్రైస్తవులకు వేసే ప్రశ్న ఇది. వాక్య పరిచర్య వేరు. వాక్య పరిచర్య అంటే ఏంటి? వాక్యం చెప్తారు, వెళ్ళిపోతారు వాళ్ళంతే. సంఘంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, సంఘ సభికుల యొక్క వ్యక్తిగత జీవితాలు కానీ, లేకపోతే వారిని అంటి పెట్టుకొని ఉండే జీవితము వాక్య పరిచర్య చేసే సేవకులకు అవసరం లేదు. వాళ్ళ పనేంది? వాక్యం చెప్పడము, వెళ్ళిపోవడం. కానీ కాపరత్వపు పరిచర్య ఎంతో భారముతో కూడినటువంటిది. ఇక్కడ కూర్చునే 100 మంది అయినా 100 మందికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి సేవకుంది. 100 మంది 100 ఆలోచనలతో వస్తారు. ఒకరు ప్రేమించేవారు ఉంటారు, ఒకరు ద్వేషించేవారు ఉంటారు, ఒకరు ఆ క్షణానికే ప్రేమించి ఆ క్షణానికే నిష్ఠూరపరిచేటువంటి వ్యక్తులందరూ ఉంటారు. వారందరినీ భరించాలి, వారందరినీ గౌరవించాలి, అందరినీ మళ్ళీ సంఘము ఏకతాటిపైకి నడిపించాలి. ఇది కాపరత్వపు పరిచర్య. బహుశా కాపరత్వపు పరిచర్యకు యేసుక్రీస్తు నోట నుండి జాలువారినటువంటి ఒక మహత్కరమైనటువంటి ఉత్కృష్టమైన ఉపమానము తప్పిపోయిన గొర్రె. 100 గొర్రెలను ఒక కాపరి అడవికి తీసుకొని వెళ్ళి ఒక్క గొర్రె తప్పిపోయినందున
ఆ 90 గొర్రెలను విడిచి ఒక్క గొర్రె కొరకు వెతికి అది దొరికినప్పుడు సంతోషముతో భుజాన వేసుకొని ఆ 99 గొర్రెల దగ్గరికి వస్తూ ఉండినాడు. కాపురత్వపు పరిచర్య విలక్షణమైనటువంటిది. సంఖ్య కాదు, ఎప్పుడు సంఘం అభివృద్ధి, సంఘం యొక్క ఆలోచన. ఈ మధ్య టెక్నికల్గా మనం ఎంతసేపు మా సంఘంలో 5,000 మంది ఆరాధన చేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటాం. క్వాంటిటీ కంటే క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సంఘము కాపురత్వపు పరిచర్య ఈ సవాళ్ళతో కూడినటువంటిదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా సంఘం అంతా రెండుగా విడిపోయినా పాస్టర్ గారి విషయానికి వచ్చేసరికి సంఘం ఒకటవుతారు. మళ్ళా పాస్టర్ గారే ఒక్కరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. కానీ ఈ దినం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని పరిచర్య బాష్ప సిరులు, ఆ కన్నీటి ఆ ధనం, కన్నీరు అనేటువంటి సిరులను దాచుకునే సేవ తప్పితే దేవుని సేవ మహోన్నతమైనదని గుర్తించగలగాలి. దేవుని పేరట ఈ దినం మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సేవకులు మీ మధ్య ఉండే ప్రతి సమయంలో వారి ఇంటిని, కుటుంబాలను అన్నీ విడిచి మీ దగ్గరికే వస్తారు. కారణం మీరే మాకు అన్నీ అని. అందుకే సంఘంలో చాలామందితో ఆ సంబంధాలు పిలుస్తూ ఉంటాం ప్రేమగా. కొందరిని అన్న, అక్క, వదిన, ఆంటీ, అంకుల్ అని పిలుస్తూ ఉండగా మాతో పాటు మా ప్రియులు ఉన్నారు అన్నటువంటి ఆలోచన, ఆ ప్రేమ చూపించగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు అనేటువంటి ఒక తలంపులను దేవుడు మాకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి సేవకుని వేరే ఏం చేయకున్నా సరే కానీ ప్రేమించగలిగితే చాలు, గౌరవించగలిగితే చాలు, ఇంకా ప్రార్థన చేయగలిగితే చాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందరు సేవకుల గురించి కాదు ఈ దినం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది మీ స్థానిక సంఘ కాపరి, ఆడియన్ మినిస్ట్రీ, అభిషక్త పరిచర్య అనే మాటలను ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూడగలుగుదాం. చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందుటకు, పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని ప్రవక్తలుగాను, అపోస్తలుగాను, సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఇది దేవుడు నియమించిన పరిచర్య. మానవులు ఎవరిది వాళ్ళు అనుకునేది కాదు. ఎవరు పడితే వారు రావడానికి పరిచర్య ఇది ఉద్యోగం కాదు సుమి. దేవుని పిలుపు, దేవుని యొక్క సేవ గలగడం అనేటువంటి మాటను బహుశా తప్పకుండా మనము ఈ దినం గ్రహించగలగాలి. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 13, 14వ వచనాన్ని ఒకసారి చదువుతారా? యెహోషువ 13, 14వ వచనము. నేను చదువుతా. లేవి గోత్రికులకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. దేవుడైన యెహోవా దేవుని పరిచర్య చేయడానికి ఎవరిని పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు. ఎవరు పడితే వాళ్ళు, ఇందాక నేను చెప్పినాను, ఎందుకు పనికిరానోడు 2 పనులకు పనికి వస్తాడు, ఒకటి బడి పంతులు, ఒకటి గుడి పంతులు అనే ఆలోచన. కానీ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జాతి అంతటిలో జ్ఞాపకం చేస్తున్న మాట, లేవి గోత్రికులు మాత్రమే నాకు పరిచర్య జరిగించాలి, వారిని వారు ప్రత్యేకపరచుకోవాలి, వారిని వారు అభిషేకించాలి, దేవుని యొక్క ఆత్మ నింపుదల వారికి, ఆ తాకుదల వారికి జరగాలి అనేటువంటి
ఆ ధోరణిని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. అహరోనును అభిషేకించు సమయంలో దేవుని ఆత్మ అహరోనిపై మోషే చేతులుంచి ప్రార్థించగా అది దిగి వచ్చింది. అందుకే గురువుల అభిషేకపు ఆరాధనలో కూడా ఆ మాటలే పాడతారు. చాలా ప్రాచీన గీతం మహాత్మా పూను మీవులన్ అనే ప్రాచీన గీతము పాడుతూ పరిశుద్ధాత్ముని యొక్క తాకుదల, ఆ ప్రాపుదల కలగాలి అనేటువంటి ఆలోచనతో గురువులను అభిషేకిస్తారు. ఏం చేయమంటున్నాడు అక్కడ దేవుడైన యెహోవా? ఇశ్రాయేలు ప్రజలలో లేవి గోత్రికుల కట్ట స్వాస్థ్యం ఇయ్యలేదు. ఎంతమంది ఇశ్రాయేలు గోత్రికులు? 12 గోత్రాలు. దేవుడు భూమిని పంచింది కేవలము 11 గోత్రాలకు మాత్రమే. లేవి గోత్రికులు చూస్తున్నారు, మరి మేమెట్లా బ్రతకాలి, మాకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, మా పరిస్థితి ఏంది అని లేవి గోత్రికులు అడిగితే దేవుడు పెట్టిన కట్టడ యెహోవా ఆలయంలో ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. 33వ వచనం కూడా మీరు చూడండి. అక్కడే లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ, వారితో సెలవిచ్చినట్లు ఆ, ఆయనే వారికి స్వాస్థ్యం. ఆయనే వారి స్వాస్థ్యము. దేవుడు 12 గోత్రాలలో 11 గోత్రాలకు చెప్తున్నాడు, మీ 11 గోత్రాలు కలిసి లేవి గోత్రికులను పోషించాలి అనే కట్టడ దేవుడు పెట్టినాడు. అప్పుడప్పుడు సంఘంలో ఉన్న వారికి ఆలోచనలు వస్తూ ఉంటాయి, అయ్యగార్లకు ఎందుకు ఇవ్వాలి, అయ్యగార్లతో ఎందుకు, వాళ్ళకి ఏం చెప్పాలా, ఎందుకు ప్రార్థనలు చేయించుకోవాలి అనే ఆలోచనలు ఉంటాయి. కానీ మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞ సేవకులుగా 11 గోత్రాలు కలిసి ఈ 12వ గోత్రాన్ని పోషించాలి. ఆ నిర్గమకాండ మీరు చదివితే ప్రజలకు ఏదొచ్చినా సేవకునికి చెప్పాలా, యాజకుని దగ్గరికి పోయి కనపరుచుకోండి అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పక్షవాతం వచ్చినా సరే, ఒక తల్లి పురుడు పోసుకున్నా సరే, ఒక వ్యక్తి చనిపోయి శవమును ముట్టిన వారైనా సరే, ఏది జరిగినా యాజకుని దగ్గరికి పోయి తమ్మును తాము పవిత్రం చేసుకోవాలి, యాజకునికి చెప్పాలి, యాజకుని ఎదుట మీ పరిస్థితులను తెలియజెప్పాలి అనేటువంటి కట్టడ దేవుడు పెట్టినాడు. 10 మంది కుష్ఠరోగులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థతను పొందితే యేసు ప్రభు ఏం చెప్పిన మాట, మీరు వెళ్ళి మోషే ధర్మశాస్త్రము చొప్పున మీకు చెప్పబడిన కట్టడలను ఆ యాజకునికి ఇయ్యుడి, ఏది కలిగిన సేవకులతో పంచుకోవాలి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు చాలామంది, అయ్యగార్లకు ఏది చెప్పొద్దు, అన్నీ బయట చెప్తూ ఉంటారు, అది ఇదని చాలామంది అనుకుంటారు. అందుకే మాసలమణి గారు రాస్తున్నారు, ఇది ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రార్థనలు చేయు సేవ. హన్నా జీవితంలో మనం చూస్తాం, హన్నా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. బహుశా ఎన్ని సంవత్సరాలు ఆమె ఆ షిలోహు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుందో కానీ, ఎప్పుడైతే ఏలి అక్కడ నుండి హన్నాను చూసి, అమ్మ నీ కడుపులో ఇక తప్పకుండా కాయ కాస్తుంది, నీవు గర్భవతి అవుతావని చెప్పగానే ఒక దైవ సేవకుడు చెప్పినాడు గనుక దేవుడు ఆ మాట నెరవేర్చి వచ్చే సంవత్సరానికి హన్నా గర్భవతి అయి కుమారుని కనినట్లుగా మనం చూస్తాం. సేవకుల నోట నుండి వచ్చే మాట దేవుడు స్థిరపరుస్తాడు. సేవకులు చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు గనుక మీరు సంఘము సేవకులతో ప్రేమించాలి, గౌరవించాలి, వారిని నిష్ఠూరపరచకూడదు అనేటువంటి మాటలను నేను ఈ దినం జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినందున వారి మీదికి తాపకరమైనటువంటి సర్పములను దేవుడు పంపినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండంలో ఆ భాగాన్ని మనం చూస్తే దేవుడు చెప్తాడు, మీరు నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడితిరి అనేటువంటి ఆ భావాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుని ఉగ్రత తప్పకుండా మానవుల మీదికి వస్తూ ఉంటుంది అన్నటువంటి
ఆ భావాన్ని, ఆలోచనను దేవుని వాక్యం ఈ దినం సుస్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉండింది. స్నేహితులారా, దేవుని సేవకులతో మాట్లాడేటప్పుడు సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఆ భాగం మీరు గమనించండి. జాగ్రత్తగా మాట్లాడాలి సేవకులతో మాట్లాడేటప్పుడు, గౌరవంగా మాట్లాడాలి సేవకులతో వ్యవహరించేటప్పుడు. జాగ్రత్త సుమి, ఇశ్రాయేలు ప్రజలు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుటను బట్టి భయంకరమైన తెగులు దేవుడు ఇశ్రాయేలు జాతి మీదికి రప్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. నీ స్థానిక సంఘ కాపరితో వ్యవహరించినప్పుడు, మాట్లాడినప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకొని మాట్లాడాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినం చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము, పాత నిబంధన పాఠ్యభాగాన్ని గనక మనం చూడగలిగితే, దేవుడు ఈ అభిషక్త పరిచర్యను ప్రారంభము చేసినవాడు. దేవుడే ఈ అభిషక్త పరిచర్యను ప్రారంభం చేసినవాడు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము మొదటి 9 వచనాలలో ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. యెహెజ్కేలు వాక్యము బోధించే సమయానికి, లేదా ప్రవక్తలు, యాజకులు వారి సేవలు చేస్తూ ఉండగా సంఘం ఏమనుకుంటుందంటే, వీళ్ళు ఇట్లనే చెప్తారు, మనం ఇట్లనే ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉండగా ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడైన యెహోవా యెహెజ్కేలు భక్తుని ద్వారా. ఒక దేశము మీద ఒక కాపరిని ఉంచుకోవాలి. ఒక కాపరిని పెట్టి అతడు యుద్ధము సమయములో బాకా ఊదాలి. ఆ బాకా వినిన ప్రజలు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడని ప్రజల ప్రాణానికి ఆ కాపరి జవాబుదారి కాడు. ఒకవేళ బాకా ఊది హెచ్చరిక చేయకపోతే ఆ కాపరి దానికి బాధ్యుడు అని మాట చెప్తున్నాడు. హెచ్చరిక అనే మాట చూస్తున్నాం మనం. మనకెంతసేపు వాక్యం ఎట్లుండాలంటే లాలించినట్టు, పాలించినట్టు, అమ్మ దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, నీవు దేవునికి ఇయ్యాలి, ఇవే మనకు కావాలి. మన జీవితాలు సూటిగా మాట్లాడుతూ ఉంటే వాక్యం నచ్చదు. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇట్లా కూడా ఆలోచించేవారు ఉంటారు. ఏమంటే, ఈరోజు అయ్యగారు అంతా నా మీదే వాక్యం చెప్పిండు, నా కోసమే వాక్యం చెప్పిండు, నన్ను మనసులో పెట్టుకున్నాడు, నేను ఏదో రోజు ఏమన్నా అన్ననేమో అదంతా మనసులో పెట్టుకొని నాకే వాక్యం చెప్పిండు. జాగ్రత్త సుమి. ఒకవేళ సేవకులు అట్లా చేస్తే దేవుడు వాళ్ళని చూసుకుంటాడు, కానీ సేవకులను నిందించి అనే అధికారము దేవుడు ఎవరికి ఇవ్వలేదు. బైబిల్ చాలా సుస్పష్టంగా చెప్తుంది, అందరికంటే ఎక్కువ శిక్ష దేవుడు సేవకులకు ఏర్పాటు చేసినాడు. తప్పు సేవకులు చేస్తే మీ అందరికంటే కలిగే శిక్షలో 2 అంతలు దేవుడు కలగజేస్తానని చాలా కఠినమైన శిక్ష పెట్టినాడు. కానీ సేవకులను ఎదిరించే అధికారం మాత్రం, మాట్లాడే అధికారం మాత్రం ఎవరికి దేవుడు ఇవ్వలేదు. కాకపోతే మారుతున్న సందర్భాలను బట్టి మన నిరసన, మీ బాధ వ్యక్తం చేయొచ్చు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, మాట్లాడేదానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని మీరి సేవకులతో ఉండకూడదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే యెహెజ్కేలు చెప్తున్నాడు, హెచ్చరిక చేయాల్సిందే కదా. అక్కడ చదవండి ఒకసారి. అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున, కాపరి హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అంతే. చెప్పడము మాత్రమే యాజకుల పని, సేవకుల పని. వాక్యము బోధించడము, హెచ్చరిక చేయడము మాత్రమే మా పని.
అది మార్చుకోకపోవడము ఎవరి జీవితాలకు వారే ఉత్తరవాదులు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సరి అయిన వాక్యం చెప్పకపోతే ఆ కాపరి యొక్క తప్పు అనేటువంటి భావన మనం చూస్తూ ఉన్నాం. అక్కడే 99వ కీర్తన కూడా మనం ఒకసారి గమనించితే బహుశా కొంచెం దీవెనకరంగా మనకుంటుంది. 99వ కీర్తన మనం చదువుకున్నాం. 6వ వచనం చదవండి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆ, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో ఉమ్, సమూయేలు ఉండెను. ఉమ్. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుని సేవకులు ప్రార్థన చేస్తేనట దేవుడు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. నీళ్లు లేవని ప్రార్థన చేస్తే నీళ్లు మధురంగా మార్చిన దేవుడు. ఎడారి నీళ్ళే లేని ప్రాంతంలో ప్రార్థన చేస్తే బండ నుండి సైతము దేవుడు నీటిని బయటకు తీసుకుని వచ్చినాడు. ఆహారం లేదని ప్రార్థన చేస్తే ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు. మాంసం లేదని కూడా ప్రార్థన చేస్తే మాంసమును దేవుడు తన యాజకులు చేయు ప్రార్థన వింటాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా కుటుంబాలు ప్రతి పరిస్థితిని సేవకులకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి, మమ్మలను గుర్తు చేసుకోండి, మా గురించి ప్రార్థన చెయ్యండి అనే మాటలను మనం చూస్తాం. ఇది దేవుడు మానవులకు ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుని పేరట మీ ఎదుట సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారన్నటువంటి సంగతిని మనం గుర్తించాలి. ఇక రెండవది, ఈ పరిచర్యను దేవుడు ప్రారంభం చేసినాడు. మానవ సమూహపు మార్పు కొరకు, మానవ సమాజము మార్పు చెందుట కొరకు దేవుడు ఈ పరిచర్యను ప్రారంభము చేసినట్లుగా మనం ఈ దినం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క పరిచర్యను మనము గమనించగలగాలి. ఎందుకంటే చదువుకున్నటువంటి సువార్తల పాఠ్యభాగం కనుక చూడగలిగితే యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనము నుంచి మనం కొన్ని మాటలు చదువుకున్నాం. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగు. ఇది పేతురుకు యోహానుకు జరిగినటువంటి, పేతురుకు యేసుక్రీస్తు ప్రభువుకు జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంభాషణ. పేతురుని అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? బహుశా మనకు అక్కడ ప్రేమలు పెద్ద తేడా తెలుగులో లేదు, కానీ హీబ్రూ భాషలో ప్రేమలు రకాలు ఉంటాయి. ఏంటంటే ఫిలియో, ఇరాస్, అగాపే ప్రేమ అని. మనకు అగాపే అంటే తెలుసు, ఎందుకంటే అప్పుడప్పుడు మనం వాడుకునే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, దైవ ప్రేమ అనేటువంటి మాటలు. మూడవసారి యేసు ప్రభు పేతురుని అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? బహుశా 17వ వచనం చదవండి. మూడవసారి యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. మొదటిసారి 15వ వచనంలో లేదా మొదటిసారి 15వ వచనంలో నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? అవును ప్రభువా. రెండవసారి ఆయన ప్రేమించుచున్నావా అని అడిగిన దానికి ఇచ్చిన సమాధానం 16వ వచనంలో అవును ప్రభువా. మూడవసారి నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రశ్నకు మాత్రం సమస్తమును నీవే ఎరుగుదువు. బహుశా మొదట
ఫిలియో ఇరాస్ అనే మాట వాడబడింది. ఇక మూడవసారి అగాపే అనే మాట వాడబడింది. అంటే నిస్వార్థమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే పేతురుకి ఇక తెలిసిపోయింది యేసు ప్రభు ఏ మాటతో అడుగుతున్నాడో, ఏ ఆలోచనతో అడుగుతున్నాడో తెలిసిపోయి, ఇక నీకు తెలుసు కదా ప్రభువా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుడు అంటే పేతురు మనస్తత్వాన్ని ఎరిగిన దేవుడు గనుక పరీక్ష చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు మూడవసారి అతడు తన స్థితిని ఒప్పుకోగానే ఇప్పుడు దేవుడు ఇస్తున్న బాధ్యత ఏంటంటే, నీవు నా సంఘాన్ని పోషించు, మేపు. ఈ యాజక సేవ సంఘం విశ్వసించేది ఏంటంటే, పాత నిబంధనలో అహరోను వంశావళి నుండి ఆరంభమైంది. క్రొత్త నిబంధనలో పేతురు యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఈ యాజక పరిచర్య ఎస్టాబ్లిష్ చేయబడింది, స్థాపించబడింది. మొదటి బిషప్గా పేతురు ఈ రోమ్ పట్టణములో ఆయన కాన్సిక్రేట్ చేయబడి పరిచర్య ప్రారంభం చేసినాడు, క్రీస్తు నూతన నిబంధన పరిచర్య. అక్కడ నుండి ఆ పరంపర ఇది కొనసాగుతూ ఉండింది. ఆ పరంపరే ఈ దినం మీ మధ్య సేవ చేస్తున్నటువంటి సేవకునిగా నన్ను నిలువబెట్టింది. ఇది మా ఆధిక్యత కానీ, మా గొప్పతనం కానీ, మా జ్ఞానము కాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత ఇదిగో మా ఎడల ఉండుటను బట్టి ఆ పరంపరలోనే దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. పేతురు ప్రారంభం చేసినటువంటి మహత్తర పరిచర్య, దేవుడు అప్పగించిన పరిచర్య ఏంటది? అయితే నీవు నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము అని దేవుడు ఇచ్చిన ఆ గొప్ప కట్టడను మనం ఈ దినం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్న మాటలు యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవ సేవకుల యొక్క పాదములట. యెషయా భక్తుడు ఎంత గొప్పగా రాస్తా ఉన్నాడు సేవకుల గురించి. మనకు కీర్తన పుస్తకంలో కూడా చాలా చక్కటి పాట ఉంటుంది. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి, ఎంతో సుందరమైనవి దేవుని సేవకుల పాదములు. అక్కడే 13వ వచనంలో ఇంకో మాట చెప్తున్నాడు. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. సలహాలు మంచియే, కానీ ఇదే చేయాలి అనేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది జాగ్రత్తగా ఉండండి. 15వ వచనం చదవండి. అలాగే అతడు అనేక జనములను చిలకరించును, రాజులు అతనిని చూచి నోరు మూసుకొనెదరు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సేవకులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, గౌరవంగా, గౌరవప్రదమైనటువంటి సంభాషణతో దేవుని సేవకులతో సంభాషించాల్సినటువంటి అవసరత ఉన్నది అనేటువంటి ఆ ఆలోచనను ఈ దినం మనం తప్పకుండా కలిగి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను స్నేహితులారా. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి గమనించుకుందాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 12వ వచనం. అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్దకు పంపివేయవలెను. అయితే వాని
ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 12వ వచనం. మరియు ఆ. సేవకుడైనను మూర్ఖించి అక్కడ మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలిచి తకు యాజకుల మాటనే గాని న్యాయాధిపతి మాటనే గాని వినని ఎడల వాడు, దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి, దేవుని సేవకట ఇక్కడ నిలిచి ఉండి చెప్పేవాని మాట వినని వాడు చావవలెను. దేవుని సేవకులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి, ఆ స్థితిని ఈ దినము మనము చూస్తూ ఉన్నాం స్నేహితులారా. అందుకే దేవుని వాక్యము చాలా సుస్పష్టంగా మనతో మాట్లాడగలుగుతూ ఉండింది. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం చదవండి. సౌలు పై వస్త్రమును పోసెనని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి నేను చంపను అని తన దేవుని చేత అభిషేకము నొందినందుకు శత్రువుగా సౌలు దొరికితే కూడా దావీదు ఏం చేస్తున్నాడండి? కేవలం ఒక వస్త్రపు చెంగును కోసి అది చేసినందుకే తన మనస్సు నొచ్చుకొనెను అనే మాట రాస్తా ఉండినాడు. ఎన్నిసార్లు సేవకులను బాధ పెట్టిట్టారు, ఎన్నిసార్లు సేవకులను మాటలతో బాధపరుచుంటామో మనం తప్పకుండా గుర్తించుకోవాలి. నేను చెప్పాను ఇదివరకే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం కనుక చూడగలిగితే దేవుడు సేవకులకు పెట్టినటువంటి ఆ కట్టడ మనం చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మరీ కఠినమైన తీర్పును పొందుదుమని తెలుసుకొని దేవుని పేరట యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సేవ అంటే దేనికి పనికిరాని వాడు బడిపంతులు గుడిపంతులని ఆలోచనలన్నీ పక్కకు పెట్టేసేయాలి. ఇక ఏమంటున్నాడు? మేవకులైన మీరు మరీ కఠిన తీర్పు తీర్చబడుదురు గనుక మీరు కాకండి. ఒకవేళ ఆ మనసు లేకపోతే దేవుని పేరట ఈ దినం జ్ఞాపకం చేస్తున్నాను, ఇది దేవుని మహోన్నతమైన పరిచర్య. ఆషామాషిగానో లేదా టైంపాస్కో చేసే పరిచర్య కాదు, ఇది దేవుని పరిచర్య, కాపరత్వపు పరిచర్య. సంఘంలో ఉన్న వారందరినీ దర్శించాలి, ఆలోచన చేయాలి. ఒక కుటుంబంలో ఒక ఇద్దరు పిల్లలను మెయింటైన్ చేయడమే చాలా కష్టమైనటువంటి సమస్య. అట్లాంటిది సంఘంలో ఇన్ని రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులను ఇంకెంత జాగ్రత్తతో లేదా ఎంత ఆలోచనతో సేవకులు వ్యవహరిస్తూ ఉంటారో ఆలోచన చేయగలగాలి, అర్థం చేసుకోగలగాలి. ఏ పొరపాటైనా ఏదైనా వెంటనే ఫోన్ చేసేస్తూ ఉంటాం, మంచిదే మాట్లాడడం, కానీ నిష్ఠూర పరచకూడదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. సేవకుడు సంఘం కొరకు భారంతో ప్రార్థన చేస్తాడు, కన్నీటితో ప్రార్థన చేస్తాడు, కానీ ఆ కన్నీరు నీ పేరిట కార్చబడితే మీకు మీ కుటుంబాలకు అది క్షేమము కాదు అన్న సంగతి సంఘం తప్పకుండా గుర్తించగలగాలి. క్వాలిటీస్ ఉన్నాయి కొన్ని సేవకులకు. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 13 వచనాలలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండినాడు. అధ్యక్ష పదవి
ఆ, అధ్యక్షుడగువాడు నిందారహితుడును అధ్యక్షుడు అనే మాట ఇక్కడ వాడినారు. బహుశా మనము కొంత లాటిన్ భాషలోనికి తొంగి చూడగలిగితే ప్రెస్బీటర్ అనే మాట వాడినారు. ప్రెస్బీటర్ అంటే సంఘ పెద్ద. ఇంకొక మాట కూడా బిషప్, ఎపిస్కోపల్ అనే మాట వాడినారు. అది బిషప్లకు వాడే పదము. ఇంకొక మాటనేమో ప్రెస్బీటర్. ప్రెస్బీటర్ అనే మాట సంఘ పెద్ద. అందుకే మన చర్చి ఈ జ్యూరిడిక్షన్స్ని మనం పిలిచే మాటలు ఏంటంటే పాస్టోరేట్ అని పిలుస్తాం. అంటే ఒక పాస్టర్ యొక్క ఆధీనంలో ఉన్న జ్యూరిడిక్షన్. వీళ్ళంతా ఈ పాస్టర్కు సంబంధించిన వ్యక్తులు, వీరిని పరిపాలించాలి. ఆర్డినేషన్లో మాకు చెప్పే మాటలు ఏంటంటే దేవుని వాక్యము ప్రకటించుటకును, సంఘం యొక్క సంస్కారాలు జరిగించుటకును, ఈ పరిపాలన జరిగించుటకు దేవుని అధికారమును బట్టి ఈ అభిషేకం ఇచ్చుచున్నాము అనే మాట వాడుతూ ఉంటారు. సంస్కారాలు, సంఘాన్ని పోషించుటకు, వాక్యం ప్రకటించుటకు దేవుడిచ్చినటువంటి పరిచర్య ఈ ప్రెస్బిటేరియన్ పరిచర్య. సంఘ పెద్దలు, సేవకులు పెద్దలుగా ఉండి నడిపించాల్సినది. సేవకులకు సహకారులు ఎవరంటే సంఘ నాయకులు. అయ్యగారికి మంచి ఆలోచనలు చెప్పగలగాల, మంచి సలహాలు ఇవ్వగలగాల, సంఘము క్షేమముగా నడవడానికి మంచి ఆలోచనలతో సేవకులకు చెప్పాలి. కారణం ఏంటంటే స్థానిక సంఘం ఎవరి సంఘం గురించి వారికే బాగా తెలుసు. కాబట్టి అయ్యగారును సరి అయిన క్రమంలో ఎడ్యుకేట్ చేయగలిగే బాధ్యత స్థానిక సంఘానిది. అందుకే ఈ ప్రెస్బిటేరియన్ అనే మాట. అయ్యగారుల ఇల్లు కూడా పార్సనేజ్ అనే మాట వాడతారు. మీరు ఎక్కడన్నా ఎవరన్నా అయ్యగారి ఇల్లు విజిట్ చేసినప్పుడు తప్పకుండా చూడండి. పార్సనేజ్ అనే మాట వాడినారు. పార్సనేజ్ అంటే జ్ఞానవంతుడు నివసించు నివాసము అని అర్థం. అయ్యగారు చదువును బట్టి కాదు జ్ఞానం వచ్చేది. దేవుడు ఉంటాడు అయ్యగారి యొక్క ఆలోచనల్లో, దేవుడు తలంపులు ఇస్తాడు గనుక మీ సమస్యలతో, మీ వేదనలతో, మీ దుఃఖంతో అయ్యగారును సందర్శించినప్పుడు దేవుడు వారి ద్వారా మాట్లాడతాడు అనేటువంటి ఆలోచనతో అయ్యగారు ఇంటికి పెట్టిన పేరేంటంటే పార్సనేజ్. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అయ్యగారులకు తప్పించి లోకమంతటికి చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. అందుకే అక్కడే 5వ వచనం చదవండి. 5వ వచన, ఎవడైనాను తన ఇంటి వారిని ఆ, ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమునకు ఎలాగు పాలించును? దేవుని సంఘమును పాలించే అధికారము దేవుడు సేవకులకు ఇచ్చినాడు. కాకపోతే వారిలో ఏమన్నా లోపాలు ఉంటే అవన్నిటినీ దేవునికి అప్పచెప్పాలి. పైన కూడా పౌలు రాస్తా ఉన్నాడు తిమోతికి, సేవకునికి ఉండాల్సిన లక్షణాలు ఏమేమిటట: నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగినవాడు, మద్యపాని కాకయు, కొట్టువాడును కాకయు, సాత్వికుడును, జగనమాడవాడును, ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటిని బాగుగా ఏలువాడై ఉండవలెను. రండి, ఇక్కడ ఇల్లు అంటే అయ్యగారి కుటుంబమే కాదు, సంఘానికి కూడా ఇట్లా మాదిరి ఉండాలి అనేటువంటి ఆలోచనలను, హెచ్చరికను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు తిమోతికి. తిమోతి కూడా ఒక సేవకుడు, ఒక ఆర్డియన్ మినిస్టర్, అభిషేకము నొందినటువంటి పరిచారకుడు గనుక ఆయన ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినం మీ సేవకుల గురించి ఆలోచించే ప్రతి సమయంలో ప్రార్థన చేయండి వారి గురించి. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులు ఏమాత్రం అదుపులో లేనటువంటి ఈ స్థితుల్లో కుటుంబాలను వదిలి, అయిన వారిని వదిలి మీ మధ్య సేవ చేస్తున్నటువంటి సేవకులను మీరు గుర్తించి ప్రార్థించి దేవుడు మంచి ఆరోగ్యం, బలం, క్షేమము అనుగ్రహించాలని మీ అనునిత్య ప్రార్థనలో వారి కొరకు ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. అందుకే మాసిలమణి గారు చాలా చక్కటి మాట
రాత్రి నేను ఈ పాట చూస్తూ ఉండగా బహుశా కొంచెం నేను ఒకలాంటి ఆ నూన్యత, ఆ దుఃఖం కలుగుతూ ఉండింది. ఎంత అనుభవించి ఆ పాట రాసినాడు, ఎంత శ్రమలు కలిగినా మళ్ళా ఆయన వాడుతున్న మాట మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రధాన కాపరివి, మా గొర్రెల కాపరివైనటువంటి తండ్రి, మేము నీ వారము, నీవు మా వాడవు, మేము నీ ప్రజలము, నీవు మా దేవుడవు. అందును బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అనే వాక్యం సెలవిస్తూ ఉండగా ఈ దినం ఈ ఆడియన్ మినిస్ట్రీ అభిషక్త పరిచర్యను గురించి మేము ఆలోచించే ప్రతి సమయంలో మీ స్వరం మాకు వినిపించినందుకై, మీ ఆలోచనలు మాకు అనుగ్రహించినందుకై, మీ చిత్తాన్ని మాతో నెరవేర్చినందుకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవా, మా విమోచకుడవైన తండ్రి, ఇదిగో ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలింపచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలవబడి 24వ పూటలో ఉన్న అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని అందరము వినిన వాక్యమును బట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకొనుటకు చెప్పుదాము. 24వ పూటలో ఉన్న అపోస్తల విశ్వాస సూత్రం. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యాలోకంలోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీరుష్టకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. స్నేహితులారా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దయచేసి సంఘం అంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. మనం తీసుకునే జాగ్రత్తలే మనకు ముఖ్యం. ప్రభువును ప్రార్థించుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నిన్నటి దినం అమ్మగారి యొక్క తండ్రి గారు, మా మామగారు చనిపోయినారు. మొన్న ఫ్రైడే మేము వెళ్ళి వచ్చాం. ఈ విషయంలో స్థానిక సంఘ నాయకులు చాలా మాకు కోఆపరేట్గా ఉండిరి. ప్రాముఖ్యంగా మేము డ్రైవింగ్ విషయంలో అడిగిన వెంటనే డేవిడ్ అన్న ఏమాత్రం కూడా వెనుక ఆలోచన చేయకుండా సోనును, వరుణ్ని మాతో పంపించినారు. మేము అనుకున్నాం సంఘం కష్టంలో కూడా మాతో ఉన్నది అనుటకు మీరు చూపించిన ప్రేమ డేవిడ్ అన్న కుటుంబానికి, మా కుటుంబ పక్షాన సోనుకి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. రెండవది సెక్యూరిటీ ప్రాబ్లం, అంటే వెళ్తూ ఉండగా అక్కడ చెకింగ్ ప్రాబ్లం ఉంటుంది అనగానే మన్యం గారికి కూడా ఫోన్ చేసినాను. వారు కూడా అన్నారు, అయ్యగారు ఏ సమయమైనా నాకు ఫోన్ చేయండి, నేను ఎంత నా శక్తి వీలైనంత మట్టుకు తప్పకుండా మాట్లాడతాను నేను వారితోటని వారు కూడా ధైర్యపరిచినారు. జాన్సాంటి గారి కుటుంబం చాలాసార్లు ఫోన్ చేసినారు. బహుశా మేము ఎవరికి చెప్పలే, ఖాళీ ఒక డ్రైవింగ్ కొరకు సోనును కావాలని డేవిడ్ అన్నకు చెప్తే దాన్ని బట్టి చాలా ఫోన్లు చేసి అయ్యగారు జాగ్రత్తగా ఉండండి అని, ఏదైనా సమస్య వస్తే మాకు చెప్పండి మేము చూస్తామని చాలా ఆదరించినారు. సంఘం అంతటికి కూడా మేము నిండు వందనాలు తెలియజేస్తున్నాం మా హృదయపూర్వకంగా. ఇంకా ప్రార్థన చేయండి, దేవుడు అమ్మగారిని ఓదార్చున్నట్లు, వారి తల్లి తోబుట్టువులందరినీ ధైర్యపరచున్నట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. సంఘం అంతటికి కూడా మరొకసారి నిండు వందనాలు.
అందరం కలిసి కీర్తన పుస్తకంలో దేవుని స్తుతించుటకు గాను 455వ సంగీతము యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును పాడుతూ ఉండగా ఈ దినం బైబిల్ పాఠాలు చదవడానికి వచ్చిన వారు కానుకలు సేకరించబడును. 455వ సంగీతం లేచి నిలవబడి పాడుకుందాం. యేసు స్వామి నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్షగా నీకిత్తు నా సమస్తము యేసు స్వామి నీకే నేను దోసిలోకి బ్రోకేదం తీసివేతు లోకయాశల్ యేసు చేచు మీ పూడే నా సమస్తము నా సమస్తము నా సురక్షగా నీకిత్తు నా సమస్తము. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా విజిట్కి రావద్దని నేను కోరుతా ఉన్నాను. ఒక 1 వీక్ తర్వాతనే విజిట్కి ఎవరన్నా, అప్పటి వరకు దయచేసి ఎవరు కూడా పరామర్శకు ఎవరి కుటుంబాలను ఎవరు కూడా దర్శించకుండా ఉండాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రధాన కాపరివి, గొర్రెలకు మంచి కాపరివి అయిన దేవా, ఈ ఉదయకాలం ఆడి అండ్ మినిస్ట్రీ కొరకు, అభిషక్త సేవకులు, గురువుల కొరకు మీరిచ్చిన వాక్యము, వర్తమానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో దీనుడను అల్పుడనైన నన్ను నీ సేవకునిగా ఎన్నుకున్నందుకై సంఘము ఎదుట ప్రార్థించుటకును, దేవుని ఎదుట నుండి సంఘము కొరకు ప్రవచనాలు తెలియజేయుటకును మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. గొప్ప తండ్రి, మా రక్షకుడా, ఈ ఉదయకాలము ప్రపంచమంతయు అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, మానవ జాతి ఈ భయంకరమైనటువంటి తెగులు ప్రభువా, ఈ కోవిడ్-19 ద్వారా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండగా సంఘంగా మేము కూడి ఆరాధించలేని ఈ పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా ఆరాధనలు జరిగిస్తూ ఉండగా ఈ ఆదివారపు దీవెనలు సంఘంపై కుమ్మరించండి, బిడ్డలను ఆశీర్వదించుమని, మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు కొద్దిపాటి అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి, ధైర్యపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, మీ కృపలో భద్రపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, మా విమోచకుడా, మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలలో బంధించి ఈ కోవిడ్-19 మా జీవితాలలో ప్రవేశించకుండానట్లుగా మమ్మల్ని అందరినీ మీ కృపా ప్రసాదముల వలన సౌభాగ్యవంతులుగా దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘ కొరకును, మా సంఘంలో ఉన్నటువంటి సేవకుల కొరకును మీ వైపు చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా దక్షిణ ఇండియా సంఘం యొక్క ప్రధాన కాపరి, ది మోస్ట్ రెవరెండ్ ధర్మరాజు రసాలెం తండ్రి గారిని బట్టి, మెదక్ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు, అధ్యక్షులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సాలమోన్ రాజు తండ్రి గారిని బట్టి, మా స్థానిక ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు
రెవరెండ్ మిసెస్ సి శాంతి రాబర్ట్స్ అమ్మగారిని బట్టి, సహాయక గురువులు రెవరెండ్ ఈ ప్రభాకర్ గారు, రెవరెండ్ ఎస్ మోజస్ అయ్య గారిని బట్టి, వీరి కుటుంబాలను బట్టి మీ వైపు చూస్తున్నాం. మమ్ములను, మా కుటుంబాలను మీరు దర్శించండి, దీవించి ఈ భయంకరమైన పరిస్థితుల్లో మీ రెక్కల కింద మమ్మను సంప్రోక్షణ చేయమని, కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఈ దినం వాక్యాలు చదువుటకై, వాక్య భాగాలు చదువుటకై ఏర్పాటు చేయబడిన వారు వచ్చిన వారిని దీవించండి. టెక్నికల్ మా తండ్రి బృందమంతటిని దీవించి మీ కృపలో మమ్మను దీవించుమని, మరలా మీ సన్నిధిలో కూడుకొని పర్యంతం మీరు అక్కడ ఆలస్యమైతే మమ్మను సజీవులుగా ఉంచుమని, ఈ సమయంలో అర్పింపబడిన కానుకలను, చేయబడిన ప్రతి విజ్ఞాపనలను మేము పొంది ఉన్నామని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, తమ పరలోకమందు నెరవేర్చిన భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయు, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు స్వామి. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు క్రీస్తు యొక్క కాపుదల, తండ్రి అయిన దేవుని ప్రేమ, కష్ట సమయములలో తన సేవకుల ద్వారా తన మాటలు పలికించు పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం, సన్నిధి మనందరికీ తోడు నీడయుండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.